జగిత్యాల జిల్లా కొడిమేల మండలంలోని నాస్పల్లి గ్రామంలో మేనేని ప్రేమలత హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. మేనేని స్వర్ణలత గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళ అత్తగారైన మేనేని ప్రేమలతను రఘునందన్ రావు అనే వ్యక్తి చంపిండు అనే అనుమానం ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు కింద నమోదు చేసి దర్యాప్తు చేపట్టాము. ఈ దర్యాప్తులో భాగంగా ఎవరైతే ముద్దురాల ప్రేమలత నిన్న ఉదయం నిజామాబాద్ వెళ్ళిపోతుంది. నిజామాబాద్ వెళ్ళి రిటర్న్ రాత్రి వస్తుంటే ఇతడు అక్కడే వాళ్ళ కోళ్ళ ఫామ్ దగ్గర ఉన్న నిందితుడు రఘునందన్ రావు ఈమెను చూస్తాడు. చూడగానే ఆమె ఈమెను తిట్టడం మొదలు పెడుతుంది. దాంతోపాటు ఏంటంటే గతంలో ఈమెకు అతనికి మధ్యలో గొడవలు ఉంటాయి. ఒక 1 year కింద పంచాయతీ అయితే పంచాయతీలో పెద్ద మనుషుల సమక్షంలో ఏంటంటే రఘునందన్ రావు తప్పు అని నిర్ణయించి అతనితోటి సారీ కూడా చెప్పించడం జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు ఈ మధ్య తిడుతుంది, ఈమె ఎలాగ ఏదైనా చేయాలనే ఉద్దేశం ఆయనకు ఎప్పటి నుంచో మనసులో ఉంటుంది. నిన్న ఒంటరిగా చీకట్లో 9:45 9:45 రాత్రి ప్రాంతంలో రావడం గమనించి ఈమె తిట్టడంతో ఏంటంటే అదే అదునుగా భావించి అక్కడ ఉన్న కర్రతోటి తల మీద బలంగా కొడితే ఏంటంటే ఆమె రక్తస్రావం కింద పడిపోతుంది. కింద పడిపోయిన తర్వాత మళ్ళీ కట్టెతోటి కొట్టి తర్వాత అక్కడే ఉన్న బండతోటి కూడా తల మీద మోది చంపేసి ఆ డెడ్ బాడీని ఏదైతే ఉన్నదో అక్కడ నుంచి 2 కాళ్ళు తీసుకొని ఈడ్చుకుంటూ వచ్చి ముద్దురాలి ఇంటి ముందట ఒక సిమెంట్ గాజుల బావి లోతు తక్కువ ఉంటుంది, దాంట్లో వేసి దాంట్లో పైన పొరక కప్పి వెళ్ళిపోతాడు. ఈ దర్యాప్తులో భాగంగా మేము ఈరోజు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. మృతుడిని అరెస్ట్ చేసిన మృతుడు హత్యా సమయంలో ఉపయోగించిన బ్లడ్ స్టెయిన్ క్లాస్ అంటే రక్తం మరకలు గల బట్టలు కూడా స్వాధీనం చేసుకున్నాం. సార్ నిండుగా సమయంలో తాగినారా మద్యం ఇట్లా ఏమైనా సేవించుకుంటారా? ఇప్పుడు ఇవాళ అరెస్ట్ చేసినప్పుడు ఆ టైంలో తాగిన సార్ ముద్రాలు ఇట్లా ఉన్న ఎవరికైనా ఫోన్ చేసినా ఉన్నాయి. అవన్నీ సాంకేతిక ఆధారం అన్నీ చూసి మృతురాలని చంపింది ఇతరని నిర్ధారించుకున్న తర్వాత మృతుడిని నిందితుడిని అరెస్ట్ చేసి అతను స్వచ్ఛందంగా ఒప్పుకున్నాడు. అరెస్ట్ చేసి నేరాన్ని అంగీకరించాడు. సహకరించారు ఒకడే ఉన్నాడు.